హాయ్ అండి. చూడండి మనకి ఇలాంటి మిర్రర్ వర్క్ బ్లౌజులైతే వస్తూ ఉంటాయి గదా! ఇలాంటి బ్లౌజులొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి. దీనిపైన సూది పడింది అంటే ఇంక సూది ఇరిగిపోవడం గ్యారంటీ. సూది ఇరిగిపోతుంది. మళ్ళీ కొత్త సూదయితే వేస్తాం కానివ్వండి. ఒక్కొక్కసారి మనం సూది ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ సూది వేస్తే ఒక్కొక్కసారి తొందరగా సెట్ అవ్వదనమాట. ఊరికే దారం తెగిపోతూ అలా ఉంటుంది. అందుకని మాక్సిమం ఇలాంటివి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకి ఏ కుట్టే దగ్గర ఎక్కడెక్కడైతే మిర్రర్స్ ఉన్నాయో చూసుకుంటూ, అవన్నీ తీసేసుకుంటూ గనక జాగ్రత్తగా కుట్టుకున్నాము అంటే మనకి బావుంటుందండి. లేదంటే అద్దం పైన లైట్‌గా అలా టచ్ అయినా కూడా సూది మొన అనేది పోతుందనమాట. ఇంకా క్లాత్ మొత్తం ఇట్టా లాగేసినట్టుగా వచ్చేస్తుంది. సో, ఇలా అడ్డం వచ్చిన మిర్రర్స్ అన్నీ గూడా తీసేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కాస్త టైం అయితే ఎక్కువే పడుతుంది ఇలాంటి బ్లౌజులు కుట్టడానికి. అలా అని మనకేమన్నా ఎక్కువ ఇస్తారా అంటే అలా ఏముండదు. నార్మల్ బ్లౌజులకి ఏ విధంగా అయితే రేట్ ఇస్తారో అదే రేట్ అయితే ఇస్తారు. సో, మనం ఇలాంటివి వచ్చినప్పుడు గూడా ఇవన్నీ గూడా ఫేస్ చేయాలనమాట. ఇంకా మనం కొంచెం కేర్ తీసుకోకుండా కుట్టేసాము అంటే గనక దాన్ని టచ్ అయితే చాలండి. సూది ఆటోమేటిక్‌గా అయితే విరిగిపోతూ ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను అన్ని హ్యాండ్స్ కానివ్వండి, అలాగే బ్యాక్ పార్టు మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత ఎన్ని మిర్రర్స్ అయితే ఊడదీసేసాను మొత్తము. మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. అన్నీ జాయింట్ అయితే చేసేసుకున్నాను లైనింగ్ వేసుకొని. ఎక్కడెక్కడ అడ్డం వస్తున్నాయో మొత్తం గూడా తీసేసాననమాట. ఈ విధంగా తీసేసుకుంటూ మిర్రర్ వరకు వచ్చినప్పుడైతే ఇలా చేసుకోవాలి. ఫైనల్‌గా మనకి మొత్తాన్ని అటాచ్డ్ చేసేటప్పటికి ఇన్ని మిర్రర్స్ అయితే తీసేయాల్సొచ్చిందో ఒకసారి మీరే చూడండి. చూసారు గదా! ఫైనల్‌గా ఇన్నైతే మనకి వేస్ట్‌గా పోయాయన్నమాట. ఇవి ఇలా జాగ్రత్తగా గనుక తీసుకున్నట్లయితే సూదనేది విరిగిపోకుండా వస్తుందండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.